హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ ఏంటిదంటే హ్యావ్ ఆర్ హ్యాస్. సో హ్యావ్ ఎప్పుడు వాడతాము, హ్యాస్ ఎప్పుడు వాడతాము చూద్దామండి. హ్యావ్ ఆర్ హ్యాస్ అంటే బోత్ ఏంటంటే సేమ్ మీనింగ్ వస్తుంది, టు ఓన్ అండ్ టు పొసెస్. సో ఇప్పుడు ఏంటిదంటే నార్మల్గా హ్యాస్ ఎప్పుడు వాడతాం అంటే హీ, షీ, ఇట్, లేకపోతే వన్ పర్సన్ కానీ ఒక థింగ్ గురించి కానీ, ఓన్లీ వన్ పర్సన్ కానీ ఒక థింగ్ గురించి చెప్పినప్పుడు హ్యాస్ వాడతాం. లేకపోతే ఐ, వి, యు, దే వచ్చినప్పుడు మాత్రం హ్యావ్ వాడతాం. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు కానీ, మెనీ, ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఎక్కువ థింగ్స్ గురించి మాట్లాడినప్పుడు హ్యావ్ వాడతాం. సో ఇక్కడ ఏమనుకున్నాం, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ వాడతాం కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందండి, షీ వచ్చింది. షీ వచ్చింది కాబట్టి షీ హ్యాజ్. సో షీ హ్యాజ్ ఎ పెన్. అండ్ నెక్స్ట్ ఐ డాష్ బేబీ అని ఉంది కదా ఇక్కడ సో ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ ఎ బేబీ. దే వచ్చింది కదా, దే వచ్చినప్పుడు హ్యావ్ వచ్చింది. సో దే హ్యావ్ ఎ హౌస్. ఇంకా నెక్స్ట్ ఏంటి, హీ వచ్చినప్పుడు ఏమొచ్చింది అనుకుంటాం, హీ వచ్చినప్పుడు హ్యాజ్ అని అంటాం. సో హీ హ్యాజ్ ఎ గుడ్ హార్ట్. సో ఇక్కడ ఏంటిదంటే హీ డస్ నాట్, ఇక్కడ బైక్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెగిటివ్ కానీ ఎప్పుడు నార్మల్గా నెగిటివ్ సెంటెన్స్లో కానీ క్వశ్చన్ మార్క్స్లో కానీ క్వశ్చన్ సెంటెన్స్లో మ్యాక్సిమం అన్నిటిలో హ్యావే వాడతాం, ప్రతి దాంట్లో హ్యావే వాడతాం. సో హీ డస్ నాట్ హ్యావ్ అ బైక్, దానికి బైక్ లేదు. సో హ్యావ్. డూ దే హ్యావ్ ఎ కార్, ఇక్కడ హ్యావ్. డస్ షీ వచ్చినప్పుడు నార్మల్గా ఏమనుకున్నాం, హ్యాస్ వాడతాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డస్ వచ్చినప్పుడు ప్రతిసారి హ్యావే వచ్చింది. ఓకే, డస్ వచ్చినప్పుడు హ్యాస్ అనేది రాదు. ఓకే, సో హ్యావ్ ఎ జాబ్. సో దట్స్ ఇట్ అండి. That's it for today. Thanks for watching. Please subscribe Maths Lessons. Thank you. Thanks for watching. Please share, subscribe and support my channel Maths Lessons.